49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. మళ్ళీ తెర మీదకి ధర్మస్థల టాపిక్ అయితే వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్తో దానికి లింకులు కూడా పెట్టారు. అసలు వివరాల్లోకి వెళ్తే సోషల్ మీడియా వాడకం ఇప్పుడు పక్కన పెట్టేస్తే ఒకప్పుడు గాసిప్స్ అనేవి ఎలా ఉండేవంటే, అంటే నిజంగా జరిగినా జరగకపోయినా అంటే నమ్మేలాగా రాసేవాళ్ళు కొన్ని ఆర్టికల్స్. పలానా షూటింగ్‌లో పలానా హీరోయిన్ పలానా ప్రొడ్యూసర్‌ని కొట్టిందంట. వాళ్ళిద్దరు విడిపోయారంట. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారంట. ఇదంట, అదంట, అదంట, ఇదంట. ఇట్లాంటివన్నీ ఎప్పుడంటే అప్పట్లో మనకి ఇవన్నీ లేవు కాబట్టి, మాధ్యమాలేమి లేవు కాబట్టి వీక్లీ మ్యాగజైన్స్ ఉండేవి. వీక్లీ మ్యాగజైన్స్‌లో చిన్న చిన్న ఆర్టికల్స్ లాగా వచ్చేవి. గాసిప్స్ అక్కడ, అక్కడ, అక్కడక్కడ. అవి చదివిన వాళ్ళు నిజమేనేమో అనుకుంటారు. ఎందుకంటే అంత కన్విన్సింగ్‌గా రాస్తారు వాళ్ళు గూడా. ఇట్లాగే జరిగింది. పలానా లొకేషన్‌లో ఇలా, 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 ఇలా జరిగింది అని. అది అంటే సరే మ్యాగజైన్స్‌లో కాబట్టి సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్ళు. గాసిప్స్‌ని నమ్మేవాళ్ళు. నెక్స్ట్ తర్వాత కొంచెం పేపర్ కల్చర్ బాగా అలవాటు పడ్డ తర్వాత ఎక్కువ న్యూస్ పేపర్‌లు ఇంటింటికి వచ్చేసరికి పొలిటికల్ రూమర్స్ వచ్చేవి. వాళ్ళు ఈ పార్టీలోకెళ్తున్నారంట, వీళ్ళు ఆ పార్టీలోకెళ్తున్నారట. వీళ్ళు ఇలా చేశారంట, అలా చేశారంట. అందులో కబ్జా ఉంది, ఇందులో ఇదుంది, అదుంది ఏవేవేవో రాసేవాళ్ళు. అవినీతి ఉంది అని. నమ్మేవాళ్ళు చాలామంది. నిజమో అబద్ధమో తర్వాత సంగతి. ఒక వార్తనైతే నమ్ముతున్నాం గదా! అంటే నిజంగా చాలా అరే! అవునేమో రీసెంట్‌గా బ్రిడ్జ్ కట్టాడు. నిజంగా అన్ని కోట్లు మిగిల్చుకున్నాడా? ఇలా. అండ్ ఇప్పుడేంటంటే సోషల్ మీడియా ఇంత డెవలప్ అయిన తర్వాత ఆహ్, రెగ్యులర్‌గా బయట వైరల్ అయ్యే వార్తల్ని అంటే బాగా హైలైట్ అయ్యే వార్తల్ని తెచ్చి, తెచ్చి వాటికి వీటికి ముడిబట్టి కొత్త, కొత్త రూమర్స్ సృష్టిస్తున్నారు. ఇది సరేలే సృష్టిస్తూనే పర్వాలేదు గానీ నమ్మేలాగా ఉంటున్నాయి. అది ఇంకా మరీ విచిత్రం. ఇప్పుడు చూడు దేనికి ముడిపెట్టాడంటే యాక్చువల్‌గా ఇట్లా 2, 3 అంశాలకు ముడిపెట్టాను. నేను వన్ ఆఫ్టర్ వన్ చెప్తా. ఫస్ట్ ధర్మస్థల. ధర్మస్థల గురించి సడెన్‌గా మనకేమొచ్చింది ఒక అక్కడ పనిచేసే ఆయన నా చేత ఇన్ని శవాలు పాతిపెట్టించారు. ఇక్కడ పాతిపెట్టానని జెప్పాడు. దాంతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ 500 పైగా శవాలంటే బై గాడ్ అమ్మో! ఇంతమందా? అది గూడా మైనర్ బాలికలు, ఆడవాళ్ళు వీళ్ళేదేనా అని తెలిసింది. అతనేదో ఎముకలు పట్టుకొచ్చి రావడం, హడావిడి జేయడం. కొన్నాళ్ళు అందరూ దాని గురించే మాట్లాడుకున్న తర్వాత ఏం లేదు తూ చొట్టిదే మీరందరూ ఏప్రిల్ ఫూల్స్ నేను ఊరికే అలా చెప్పాలని చెప్పాను అని జెప్పేసి తనిప్పుడు జైల్‌లో ఉన్నాడు. అంటే ఆ సమస్య అంతటితో అయిపోయింది. ఆ అంశం. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే కేరళ స్టోరీ. లవ్ జిహాద్ అని జెప్పేసి అమ్మాయిల్ని తీసుకెళ్తున్నారు, ట్రాఫికింగ్ జేస్తున్నారు అని వాళ్ళు జెప్పడం. ఆ తర్వాత ఏపీలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని పవన్ కళ్యాణ్ గారు అనడం. అది బాగా అంటే ఎలక్షన్ ముందు అది బాగా వైరల్ అయింది. లవ్ జిహాద్. ఇప్పుడేంటంటే మళ్ళీ కేరళ స్టోరీకి సంబంధించి పార్ట్ 2 అని ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ రిలీజ్ అయ్యే టైంకే ఎప్స్టీన్ ఫైల్స్ బాగా ట్రెండ్ అవుతా ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ ఈస్ ఓకే కదా! ట్రాఫికింగే. ఈ కేరళ స్టోరీ గూడా ట్రాఫికింగే కాకపోతే అది వేరే రూట్. అంటే ప్రేమించి అమ్మాయిని మతం మార్పించి ఎక్కడికో తీసుకెళ్ళి ఆ తర్వాత అక్కడ అమ్మేయడం. ఇట్లాంటివన్నిటికి లింకులు కలిపి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం రాస్తున్నారంటే, అవును ధర్మస్థల, ఎప్స్టీన్ ఒకే టైంలో జరిగింది. ఆయన గూడా ఎప్పుడు చెప్పాడు 2014 వరకు నేనక్కడ పనిచేశానని జెప్పాడు. ఆ టైంలో ఎప్స్టీన్ చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. అండ్ ఎప్పుడైతే ఈయన ధర్మస్థలి వదిలేసాడో అప్పుడు ఎప్స్టీన్ గూడా అరెస్ట్ అయిపోయాడు. అంటే ఈ రెండిటికి లింకులు. ట్రాఫికింగ్ జరుగుతా ఉంది అని. ఆ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది అంటే కేరళ స్టోరీ. ఆ రకంగా జరిగి ఇటిస్తున్నారు, అటిస్తున్నారు, ఇలా జేస్తున్నారు, అలా జేస్తున్నారు, చిన్న పిల్లల్ని కిడ్నాప్ జేస్తున్నారు అని జెప్పేసి పెద్ద వార్తలు. మామూలు వార్తలు గాదు. అంటే ఎప్స్టీన్ అంట 13 ఏళ్ళ ఆయనకి చిన్న పిల్లలంటే మోజు గదా! 13 ఏళ్ళకి, 12 ఏళ్ళకి, 10 ఏళ్ళకి ఉన్న అమ్మాయిలని తీసుకెళ్ళి ఐలాండ్‌లో వదిలేయడం. అది పేరుకి వర్జిన్ ఐలాండ్స్. వర్జిన్ ఐలాండ్స్ అంటే అక్కడ అమ్మాయిలు వర్జిన్స్ ఉండాలి. ఒకసారి వర్జినిటీ కోల్పోయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ధర్మస్థలకి అప్పజెప్పేవాడంట. ధర్మస్థలలో వాళ్ళని శారీరకంగా, మానసికంగా వాడుకొని వాళ్ళని కాల్చి, పడేసి, చంపేసి అక్కడే పూడ్చేవారట. హాయ్ బాబోయ్! ఏమన్నా స్టోరీలా ఇవి. అండ్ దీనికి సంబంధించి ట్రాఫికింగ్ జరిగేది కేరళ స్టోరీ. ఇట్లాంటి వార్తలన్నీ వస్తున్నాయి. దయచేసి నమ్మకండి. అంటే కొన్ని మేబీ నిజాలుండొచ్చేమో మనకు తెలీదు కానీ, అథెంటిక్‌గా ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఏ వెబ్‌సైట్స్ ఎలాంటి కథనాలు రాసినా నమ్మాల్సిన అవసరం ఏం లేదు. సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టించే వాళ్ళకి ఇదే డ్యూటీ కాబట్టి
ఎక్కడెక్కడెక్కడి నుంచో అప్పుడప్పుడు బాగా వైరల్ అయ్యే టాపిక్స్‌ని అన్నిటిని తీసుకొచ్చి మర్జ్ చేసి ముడేస్తే ఒక కొత్త రకం స్టోరీ పుట్టుకొస్తది. ఆ కొత్త స్టోరీతో ఆడేసుకుంటారు. అంతెందుకు ఆహ్, నిజంగా ఇప్పుడు 'దృశ్యం' సినిమాలోనో లేకపోతే ఇంకేవో సినిమాలోనో ఏదో జరిగినట్టు బయట జరిగితే సినిమాకి దానికి ముడిపెట్టేస్తారు. నిజంగా బయట జరగకపోయినా సరే పలానా సినిమా స్టోరీ సీన్ మళ్ళీ రిపీట్ అంటారు. ఎక్కడన్నా తల్లి, కూతురు ఇలా చనిపోతే 'ఠాగూర్' సినిమా రిపీట్ అంటారు. ఏదైనా హాస్పిటల్‌లో శవానికి సర్జరీ చేస్తే మళ్ళీ అదే సినిమా రిపీట్ అంటారు. సో, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు సినిమాలతో పోల్చేవాళ్ళు, కొత్త కొత్త వార్తలు సృష్టించేవాళ్ళు మనకి కనిపిస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం 'ధర్మస్థల'కి నాకు తెలిసి 'ఎప్‌స్టీన్ ఫైల్స్‌కి' అండ్ 'కేరళ స్టోరీకి' మేబీ లింక్ అయితే ఉండకపోవచ్చు. ఆహ్, ఇట్లాంటి కథనాలనైతే దయచేసి నమ్మకండి. థాంక్ యూ సో మచ్.